బృహస్పతిని ఆ ఇంద్రుడు, దేవాది దేవులు అయిన డెమిగాడ్స్ అందరూ కూడా అతన్ని అప్రోచ్ అయ్యి వినయంతో, బృహస్పతి, ఓ మై లార్డ్, మీరు నన్ను, నా యొక్క రాజ్యాన్ని, నా యొక్క లోకాన్ని వెనక మన యొక్క మన యొక్క శత్రువు బలి మహారాజు చాలా సంతోషంతో, దురుద్దేశంతో మన లోకాన్ని ఆక్రమించుకున్నాడు. అది తనకున్న అస్టానిషింగ్ పవర్, అంటే తనకున్న శక్తులను దురుపయోగం చేస్తున్నాడు. దాని నుంచి మమ్మల్ని మమ్మల్ని ఆ యొక్క పవర్ ని యూటిలైజ్ చేసుకొని తాను ఆ యొక్క మూర్ఖత్వం మెంటాలిటీతో తను మా యొక్క పరాక్రమాన్ని పరాక్రమించాడు మమ్మల్ని. సో సారీ, మేము పరాక్రమం పాలయ్యాము అని చెప్పబోతున్నాడు ఇంద్రుడు. అలా చెప్పిన వెంటనే బృహస్పతి ఏమన్నాడు అంటే, తను ఒకే మాట అన్నాడు. తను ఏమన్నాడంటే, ఓ ఇంద్ర, నువ్వు ఏమి చెప్తున్నావో, మీ యొక్క శత్రువు, మన యొక్క శత్రువు, నాకు తెలుసు తను చాలా పవర్ఫుల్ అండ్ ఆస్టానిషింగ్ పవర్స్ వచ్చాయి. అది రావడానికి కారణం భృగుముని. ఇది కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్, భృగుముని అని మనము యాడ్ చేసుకున్నాము క్యారెక్టర్స్ లో. భృగుముని కూడా ఈయన గ్రేటెస్ట్ ముని అండి. ఈయన ద్వారా పొందిన శక్తుల ద్వారా బలి మహారాజు దురుపయోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే బృహస్పతి గారు ఏమన్నారంటే, తనకిచ్చిన పవర్స్ అన్ని కూడా భృగు ముని నుంచి వచ్చినవే. ఆ ముని నుంచి వచ్చిన, ఆ గ్రేటెస్ట్ ముని నుంచి వచ్చిన వాటిని ఇతను దురుపయోగం చేస్తున్నాడు. అది మంచిది కాదు, అది నాకు తెలుసు. ప్రస్తుతం బలి మహారాజు స్థితి అంతగా ఇది లేదు. ఈజ్ ఇన్ ఏ రాంగ్ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ ని, అతన్ని తట్టుకునే శక్తి నీకు కానీ నాకు కానీ ఎవరికి లేదు. ఇప్పుడు అది ఒకడి వల్లనే సాధ్యం. ఆ దేవాది దేవుడైన సుప్రీం లార్డ్, ఈ కెన్ ఓన్లీ, ఆయన ఒక్కడు మాత్రమే తనని డిఫీట్ చేయగలుగుతాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనము సమయనమనం పాటించాలి. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఎటువంటి రాంగ్ డిసిషన్ తీసుకోకు, నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి అని చెప్పేసి అంటారు. ఇది విన్న డెమిగాడ్స్, ఇంద్రుడు గాని, దేవతలు గాని బృహస్పతిని నమస్కరించి తను తక్షణమే వాళ్ళు విస్తరించి వేరే వేరే చోట్లలో దాగి ఉండుకుంటూ వాళ్లకు డెమెన్స్ కి కనపడకుండా దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే అది విన్న అదితి ఎవరు అంటే, మన డెమిగాడ్స్ యొక్క తల్లి, దేవతల యొక్క తల్లి. ఆమె చాలా బాధతో ఆమె యొక్క ముఖంలో నా పిల్లల యొక్క డిఫీట్ అంటే కాన్క్వర్నెస్ ముఖంలో కనపడుకుంటూ చాలా బాధతో దిగ్భ్రాంతి చెందుకుంటూ, తను నా పిల్లల పరిస్థితి ఇలా అయినే, ఎందుకు నా పిల్లల పరిస్థితి ఇలా కావడానికి కారణం ఏంటి అనుకుంటూ చాలా దిగ్భ్రాంతి పొందింది ఆమె. ఆ దిగ్భ్రాంతి పొందుకుంటూ ఆమె యొక్క భర్త దగ్గర నివసించే స్థలం, తన నివసించే స్థలానికి చేరుకుంటుంది. చేరుకొని అక్కడ 1 minute అండి. చేరుకుంటుంది. ఆ చేరుకున్న తర్వాత అక్కడ కూర్చొని ఇంకా బాధపడుకుంటూ అక్కడే ఉండిపోతుంది. అది ఏ ఆశ్రమం కాదు, కశ్యప ముని. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెయింట్ అండ్ ఈజ్ అ గ్రేట్ సెయింట్ హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ అదితి. అంటే అదితి యొక్క భర్త తన దగ్గరికి రీచ్ అయిపోయి ఆ ఆశ్రమానికి రీచ్ అయిపోయి అక్కడ ఉండి బాధపడుతూ దిగ్భ్రాంతి చెందుతుంది. ఈలోపు కాశ్యప ముని తన యొక్క మెడిటేషన్ సమాప్తించుకొని తను ఈలోపు ఆశ్రమానికి బయలుదేరి ఆశ్రమానికి చేరుకోగానే తన యొక్క శిష్యులు, తన యొక్క
సాన్నిధ్యం పొందిన ఋషులు అందరూ కూడా తను రాకకి ఎదురు చూస్తూ తనని తీసుకొని లోపల ఆదరంగా పూర్వకంగా లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి కాశ్యప ముని వచ్చి ఏమి చేస్తాడు అంటే, తన యొక్క ఆసనంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళే ముందు తను ఒక విషయం అబ్జర్వ్ చేస్తాడు. ఏమంటే తన వైఫ్ అదితి అయిన తన భార్యని ముఖంలో చూస్తే ఆమె ముఖము చాలా దిగ్భ్రాంతితో కనపడినట్టు తనకనిపిస్తుంది. అయితే తను వెనువెంటనే ఒక క్వెషన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, "ఓ గ్రేట్ మైండెడ్ లేడీ, ఆర్ ఆల్ యువర్ సన్స్ ఫేరింగ్ వెల్?" ఓ ఓ అమ్మ, ఓ మాత, ఓ లేడీ, మీరు, మీ పిల్లలు అంతా కుశలమేకా? ఎందుకు నువ్వు చాలా బాధగా ఉన్నావు? ఏమైంది? నీ బాధకి యొక్క కారణం ఏంటి? అన్నీ కుశలమే కదా అన్నట్టు అడుగుతాడు. అడగగానే అదితి సారీ అదితి ఏమంటుందంటే, ఓ సన్ ఆఫ్ మహర్షి, ఓ ఓ మ ఓ మహర్షి, నాకు మీకు తెలవందు అంటూ ఏమీ లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. మీరు అందరిని సమానంగా చూస్తారు. అది డెమన్సే కానీ, గాడ్సే కానీ ఎవరు అయినా సమానంగా చూస్తారు. మీలాంటి పర్సనాలిటీకి నేను చెప్పదగేవాడినా? మీకు అన్ని సమస్తము తెలుసు అని చెప్తాడు. వీళ్ళు డెమన్సే కానీ, గాడ్సే కానీ అందరూ కూడా మీ యొక్క బాడీలో పుట్టిన వాళ్ళే. ఎలా? కొందరు వాళ్ళు బాడీ నుంచి కానీ, మీ మెదడు నుంచి కానీ పుట్టిన వాళ్ళే. పుట్టిన వాళ్ళు వీళ్ళకు 3 గుణాలుగా పుట్టారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం లాగా వాళ్ళ క్వాలిటీస్ లాగా అమర్చారు. నాకు నాకు ఆహ్, నాకు నా బాధ ఏంటి అంటే, నా పిల్లలు, ఇంద్రుడు, దేవతలు అందరినీ కూడా బలి మహారాజు తన యొక్క అహంకారంతోటి ఇ అతనికిచ్చిన పవర్స్ తోటి దురుపయోగం చేసి, నా యొక్క పిల్లల యొక్క లోకంని స్వాధీనపరుచుకున్నాడు. అది చేసిందే కాకుండా తను చ ఆహ్, ఆహ్, మా పిల్లలని పరాజేతులు చేసి చాలా ఇది చేశాడు. దానివల్ల నేను చాలా దిగ్భ్రాంతి పొందాను. మీరు నాకు ఎట్టి పరిస్థితిలో నాకు దాని నుంచి నా పిల్లలని వాళ్ళ యొక్క భోగాలు అన్నీ కూడా రిటర్న్ అంటే మళ్ళా బ్యాక్ వాళ్ళకి సమకూర్చేటట్టు నాకేమన్నా సజెషన్ కానీ, ఐడియా కానీ ఇవ్వండి. మీరు తలుచుకుంటే ఏదైనా పాసిబుల్ అవుతది అని చెప్తాడు. అప్పుడు అది విన్న కాశ్యప ముని నవ్వుతూ, చిరునవ్వుతో ఒకటే మాట అన్నాడు. ద పవర్‌ఫుల్, ఓ మాయ, లార్డ్ విష్ణు, నీ మాయని అంతులేనిది. నీ నీ పిల్లల మీద నీవు చూపించే అఫెక్షన్, లవ్ విచిత్రమైనది. అది ఎవరికీ అర్థం కానిది అని నవ్వుతాడు. నవ్వి ఈ విషయం చెప్తాడు. చెప్పిన వెంటనే, ఓ మై డియర్ అదితి, ఎంగేజ్ యువర్ డివోషనల్ సర్వీస్ టు సుప్రీం పర్సన్ హూ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఒక మాట చెప్తాడు. హి ఈస్ ద ఓన్లీ పర్సన్ క్యాన్ సబ్డ్యూ, అంటే నీ యొక్క బాధలను, నీ యొక్క సమస్యను తీర్చగలిగేవాడు అని స్పష్టంగా హర్ట్‌ఫుల్ గా చెప్తాడు. అది విని వెంటనే ఆమె ఆమె ఒకటే అనుకుంటుంది. ఆహ్, ఆయన చెప్పిన విషయాన్ని విని సంతోషించి తను హ్యాపీగా ఆ మనసులో ఉన్న మనస్ బాధను అన్ని దిగమింగుకొని సంతోషంగా ఇక తను మునిని నమస్కరించి తన దగ్గరికి ఆహ్, వేరే చోటికెళ్ళిపోతుంది. భర్తని ఒంటరిగా వదిలేసిన వెంటనే కొంచెం దూరం ఆలోచించి అప్పుడు దేవాది దేవుడైన విష్ణుమూర్తిని ప్రార్థించుకుంటూ, కృష్ణుని ప్రార్థించుకుంటూ తనని ప్రేయర్ చేస్తుంది. ఓ దేవాది దేవా! నువ్వే నన్ను ఆదుకోగలవు. నా పిల్లలు చాలా
ధ్యానించుకుంటూ తన యొక్క రూపాన్ని తలుచుకుంటది. అతని యొక్క రూపం పసుపు రంగులతో, పసుపు బట్టలతో అలంకరించిన తన బట్టలు కన్నుల ముందుగా కనపడుతున్నట్టు ఊహించుకుంటూ తను ఊహించుకుంటుంది ఆకారాన్ని. తన యొక్క నగలు, తన యొక్క ఆకారాన్ని, తన చేతిలో పట్టుకున్న ఆహ్, ఆహ్, పువ్వుని, శంఖాన్ని ఊహించుకుంటూ ప్రే చేస్తుంది. అది ప్రే చేసిన వెంటనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి తను తన రూపాన్ని ఏవైతే ఈమె ఊహించుకుంటుందో అదే రూపంలో తను ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఇలా ఆమెని ఆమెని సంబోధించాడు. ఓ మదర్ ఆఫ్ ది గాడ్స్, ఓ తల్లి, దేవతల యొక్క తల్లి అని సంబోధిస్తాడు. సంబోధించుకుంటూ ఇలా అంటాడు, నాకు తెలుసు నువ్వు ఎందుకు నన్ను గుర్తు చేసుకున్నావు. నీ యొక్క పిల్లలు ఎవరైతే డెమిగాడ్స్, అర్జునుడు, ఇంద్రుడు, వీళ్ళు కూడా డెమిగాడ్స్ అందరూ కూడా అతనిని తరిమేయబడి ఉన్నాడు. బలి మహారాజు, అది నాకు తెలుసు. వాళ్ళని విముక్తులు పొందడానికే నువ్వు నన్ను ప్రే చేస్తున్నావని నాకు అర్థమైంది. నాకు తెలుసు, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నట్టు చెప్తాడు. అది విన్న తల్లి చాలా సంతోషంతో, అవును దేవా, నేను నా మనసు సంకోచంతో బాధపడుతున్నాను. నాకు ఈ యొక్క బాధని నుంచి విముక్తిని చేయండి అని ఆ ఎనిమీస్ నుంచి, మన దేవతల యొక్క ఎనిమీస్ నుంచి మమ్మల్ని విముక్తిని చేయండి అని ప్రేయర్గా అర్థిస్తుంది. అర్థించిన వెంటనే అర్థిస్తుంది. అర్థించిన తర్వాత తాను తనని కృష్ణుడు ఇలా చెప్తాడు. దేవాది దేవుడు ఇలా అంటాడు, మీరు ఎటువంటి విషయంలో సంకోచించకండి. మీ యొక్క మీరు కానీ మన కాశ్యప ముని గారి మీరు ఎల్లవేళలా నన్నే ప్రార్థిస్తుంటారు, నన్నే గుర్తు చేసుకుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో దిగ్భ్రాంతి చెందకండి. నేను ఆలోచిస్తాను, మంచి ఆలోచనతోటి నేను మిమ్మల్ని, మీ దేవతలను రక్షిస్తాను నేను అని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వెంటనే తను ఇలా ఆలోచించిన వెంటనే ఇలా చెప్తాడు, నేను ఏమంటున్నానంటే, మీరు మీ యొక్క డిజైర్డ్ రిజల్ట్స్ అంటే మీ యొక్క కోరికలు ఫలించాలి అంటే మీరు కాశ్యప మునిలో నన్ను చూసుకోండి. అతనిలో చూసుకుంటే తను నన్ను చూసుకున్నట్టే అన్నట్టు చెప్తాడు. దేవాది దేవుడు కాశ్యప మునితోటి చూసుకొని నన్ను ప్రే చేయి, మీకు అన్ని మంచి జరుగుతాయి అని చెప్తాడు. అప్పుడు నేను మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను తల్లి. నేను మీ పుత్రునిలాగా జన్మించాలనుకుంటున్నాను. ఇది ఒక కాశ్యప ముని లాంటి ఆస్టరిస్ యాటిట్యూడ్, సీరియస్నెస్, అతని యొక్క ప్రేయర్స్ వల్ల తనకి పుత్రునిలాగా జన్మించాలనేది నా యొక్క ఇది అని చెప్పేసి తను చెప్తాడు. అది విన్న వెంటనే తను సంతోషం ఉప్పొంగిపోయి చాలా సంతోషంతో తన కళ్ళల్లో నీళ్లు కారడం స్టార్ట్ అయినాయి. అది చూసిన కృష్ణుడు తనని ఇక దిగ్భ్రాంతి చెందకు, ఈ విషయము ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకూడదు, ఇది మన మధ్యలోనే ఉండాలి అని చెప్పి తనని సంతోషపరిచి పంపించేస్తాడు. అది విన్న వెంటనే తనని నమస్కరించి తల ఎత్తేలోపు దేవాది దేవుడు అదృశ్యమైపోతాడు. అదృశ్యమైపోయి తను నిలబడ్డ స్థలాన్ని ప్రే చేసి తను ఆ స్థలం నుంచి బయలుదేరి మళ్ళా తన భర్త దగ్గరికి, కాశ్యప ముని దగ్గరికి వెళుతుంది. వెళ్ళి నమస్కారంతో ప్రార్థిస్తుంది. ఇది అంతా కూడా కాశ్యప ముని తన దివ్య దృష్టితో చూసుకున్న అన్ని తెలుసుకొని తను ఏమీ మాట్లాడకుండా తన దేవిని చూస్తున్నాడు. చూసుకుంటూ కాశ్యప మునిని చూసుకుంటూ తనను ప్రే చేసుకుంటూ మొక్కిన వెంటనే సమ్ స్పిరిచువల్ పవర్, మిరాకిల్స్ ద్వారా, ఆ పవర్ ద్వారా తన గర్భంలోకి కాశ్యప ముని ద్వారా, ఆ తేజస్సు ద్వారా కడుపులోకి దేవాది దేవుడు తన గర్భంలోకి చేరాడు. మానవ రూపంలో జన్మించడానికి, దేవతల యొక్క సమస్యలను తీర్చడానికి తనని
ఎంటర్ అయ్యాడు. దట్ ఈస్ ద రీజన్ ద డిసెండెంట్ ఆఫ్ కృష్ణ ఎంటర్డ్ టు బలి మహారాజ్. That is the reason I mentioned the first slide. That is the reason I mentioned that word. Okay. Now, the కృష్ణుడు తన గర్భంలో చేరిన వెంటనే తను గర్భము దాల్చి తన సంతోషానికి అంతులేని ఇదిగా ఉంది. కొన్ని రోజుల తర్వాత అది అది వాళ్ళ బాబుని కడుపులో ఉన్న సంతోషాన్ని కాశ్యప ముని కానీ అదితి మాత కానీ చాలా సంతోషంగా ఊహించుకుంటున్నారు. ఎలా ఉంటాడు దేవుడు, కడుపులో ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు అని ఊహించుకొని తనని కాశ్యప ముని ఏమో తను పసుపు రంగులతో బట్టలతో తన యొక్క జ్యువెలరీ, తన యొక్క శంఖము, పువ్వులతోడు ఊహించుకుంటున్నాడు. తర్వాత వెంటనే కాశ్యప ముని నా బాబు దేవాది దేవుడు ఏ విధంగా పుడతాడు, పుట్టిన వెంటనే ఎలా ఉంటాడు అని చెప్పి ఊహించుకుంటాడు. ఆ ఊహించిన వెంటనే కొన్ని రోజులకు తర్వాత దేవాది దేవుడు జన్మించిన తర్వాత తనకు ఒక స్టేజ్ వస్తుంది. ఏ విధంగా అంటే తనని దానికి ముందు ఇలా ఊహించుకుంటారు. పుట్టిన వెంటనే తను ఈస్ 4 hands వాస్ డెకరేటెడ్ విత్ కాన్ షెల్, అంటే కాన్ షెల్ లోటస్ డిస్క్ ఇలా ఉంటుండొచ్చు. ఈ వాస్ డిస్ప్రెస్డ్ విత్ ఎల్లో గార్మెంట్స్ అలా ఉండొచ్చు. లైక్ పెటల్స్, లోటస్ నోట్స్, సారీ ఫర్ ఇట్, బ్లూమింగ్ లోటస్ అలా చేతిలో పట్టుకొని ఉండొచ్చు అని ఊహించుకుంటారు. తర్వాత వాళ్ళ బాబు పెద్దోడైపోతాడు. కొంచెము అతనికి ఉపనయనం చేసే టైం వచ్చేస్తుంది. ఆ టైంలో ఆ ఉపనయనం చేసే పద్ధతిని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబడింది? అతను ఎలా అంటే తనకు స్క్రేడ్ థ్రెడ్ అంటే జంజం, ఆ జంజం అనేది వామదేవుడు ఇస్తాడు, అది తను ప్రసాదిస్తాడు. ఇంకా సన్ గాడ్ గాయత్రి మంత్రం చదువుతాడు. అలా బృహస్పతి స్కేడ్ థ్రెడ్ ఇస్తాడు. బృహస్పతి కూడా కాశ్యప ముని స్ట్రా బెల్ట్ ఇస్తాడు. అది స్ట్రా బెల్ట్ అంటే నాకు తెలియదండి, బట్ ఇది నాకు బుక్స్ లో దొరికిన వర్డ్. ఓకే. తర్వాత డిజైర్ స్కిన్, డీర్ స్కిన్ వాళ్ళ మదర్ ఇస్తుంది. అంటే జింక చర్మము వాళ్ళ తల్లి ఇస్తుంది. తన అండర్ గార్మెంట్స్ కూడా వాళ్ళ తల్లి ఇస్తుంది. అలా గాడ్ మూన్ దండం ఇస్తాడు. తర్వాత అదితి మాత బట్టలు ఇస్తుంది. ఇంకా చెంబు అంటారు కదండి, వాట్ యు సే, వాటర్ పాట్, అది కూడా బ్రహ్మ ఇస్తాడు. అలా ఇలా అన్ని వీళ్ళకు ఉపనయనం అవుతున్నప్పుడు ఇలా అన్ని ప్రతి ఒక్కొక్క ఐటమ్ దేవాది దేవుడికి సమర్పించుకుంటారు. అలా ఇచ్చిన వెంటనే సేజెస్ అందరూ కూడా గ్రాస్ ఇస్తారు. కుస్స గ్రాస్ అంట, అది ఏమో తెలియదండి, అది ఇస్తారు. తర్వాత రుద్రాక్ష బీట్స్ అంటారు కదా, జపమాల, ఆ జపమాల సరస్వతి మాత ఇస్తుంది. తర్వాత ఇంకా లార్డ్ శివ యొక్క వైఫ్ పార్వతీ మాత తనకు ఫస్ట్ భిక్షాటన ఇస్తుంది. అలా దీస్ ఆర్ ద ఐటమ్స్ వాస్ సర్వ్డ్ బై డిఫరెంట్ పీపుల్ to Devadi Deva in this avatara. This avatara is nothing but Lord Vamana Deva, who is the one of the avatars of Sri Krishna or Vishnu. And he entered into the world for the telling, in order to give the punishment to బలి మహారాజ్. తర్వాత ఈలోపు బలి మహారాజు తెలుస్తున్న విషయం ఏంటంటే అశ్వమేధ యాగం స్టార్ట్ చేస్తాడు. తను బలి మహారాజు ఆ యాగానికి పెద్ద బ్రాహ్మణ్స్ ని, తర్వాత భృగు మహర్షిని, పెద్ద ఋషులను, దేవాతి దేవతలను, దేవుళ్ళను, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సకల దేవతలు అక్కడికి చేరుతారు.
ఆ యొక్క హోమాన్ని పరిశీలించడానికి. ఆ యొక్క టైంలో వాళ్ళు బ్రాహ్మణ్స్‌లకు, బలి మహారాజుకి ఒక మంచి గుణం ఉందండి. ఏ గుణం అంటే, తను ఎట్టి పరిస్థితిలో అతని యొక్క రా ఆహ్, డెమెన్స్ యొక్క కింగ్ అయినా కానీ, అతని యొక్క గుణం మంచి గుణం. ఏంటి అంటే, తను బ్రాహ్మిన్స్‌లోని ఎవరికి కానీ ఇచ్చిన మాటను కానీ ఎన్నడూ కూడా తప్పడు. తను బ్రాహ్మిన్స్‌కి ఇచ్చే విలువ చాలా మంచిది. చాలా గొప్పగా ఇది చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత అది చూసిన వెంటనే అతను వామ వామదేవుడు, లార్డ్ వామదేవ విల్ గో టు బలి మహారాజ్. అతని దగ్గరికెళ్తాడు. వెళ్లి తనని తను ఆశ్రమ బయట నిలబడతాడు. నిలబడి వేచి చూస్తాడు. అది చూసిన అక్కడ మునులు, ఋషులు అందరూ ఆశ్చర్యచకితులైతారు. అతని యొక్క తేజస్సుని, అతని యొక్క కాంతిని తట్టుకోలేక రాక్షసులు తట్టుకోలేక చూడలేకపోతారు అతని యొక్క తేజస్సుని. ఆ తేజస్సుని చూసి దేవతలు, దేవమునులు అందరూ చాలా సంతోషిస్తారు. సంతోషించి బలి మహారాజు తన స్థానంలో నుంచి లేచి వెళ్లి నమస్కారంతో, వినయంతో తను దగ్గరికెళ్లి నమస్కరిస్తాడు. నమస్కరించి బ్రాహ్మణుని ఈ విధంగా సంబోధిస్తాడు. ఏమని అంటే, "ఓ బ్రాహ్మణ, ఐ ఆఫర్ యూ ఎన్ హార్టీ వెల్కమ్ టు మై రెస్పెక్ట్‌ఫుల్ ఒబిసెన్సెస్." నా యొక్క స్థలానికి, నా భూమికి, నా యొక్క లోకానికి రావడాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పేసి ఆ బ్రాహ్మణ్‌ని సంబోధించుకుంటూ లోపలికి సగౌరవంగా వామదేవుడిని లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అన్నీ కూడా సవినయంగా అతన్ని నమస్కరించి మళ్ళా అడుగుతాడు. "యూ ఆర్ కైండ్లీ అరైవ్డ్ ఎట్ అవర్ హోమ్." మా ఇంటికి మీరు చేరినందుకు నాకు సంతోషంగా ఉంది. నా యొక్క ఫోర్ ఫాదర్స్, నా యొక్క పూర్వీకులకు మీ యొక్క రాకతోటి మా యొక్క పూర్వీకులందరూ సంతోషపరుస్తారు. మా ఫ్యామిలీ, మా డైనాస్టీ అందరూ గూడా తృప్తి పొందుతారు మీ యొక్క రాకతోటి. మీ యొక్క ప్రెజెన్స్ తోటి అని చెప్పేసి సంతోషంతో ఉప్పొంగిపోయి తను ఇలా సంబోధిస్తాడు. ఇంకా నేను మీకు ఇంకో విధంగా ఇలా అంటాడు. "ఓ బ్రాహ్మణ్, టుడే ద ఫైర్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్లేజ్ అకార్డింగ్ టు ద ఇంజెక్షన్ ఆఫ్ ద శాస్త్ర." మీరు రావడం మాకెంతో సంతోషకరం. "Have been freed from the sinful reactions by life by water that has been washed out by the lotus feet." మీ యొక్క పాదుకలతోటి మా యొక్క బాధలు, మా యొక్క బ్యాడ్ ఎవ్రీథింగ్ విల్ బి వానిష్డ్, వెళ్ళిపోతాయి అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత మీ యొక్క పాదంతోటి ఈ భూమి కూడా పవిత్రమైపోయింది అని చెప్పేసి చాలా వినయంతో, విధేయతతో వామదేవుణ్ణి ఆహ్వానిస్తాడు బలి మహారాజు. అది విని వెంటనే సుఖ్దేవ్ మహారాజ్ ఇలా అంటాడు. ఆ సుప్రీం పర్సన్ వామదేవుని ఆర్ట్‌ఫుల్ గా లోపలికి తీసుకొచ్చిన తర్వాత బలి మహారాజు ఆ స్పీకింగ్స్ కి, ఆ యొక్క ప్లీజింగ్ మెథడ్ కి, ఆ యొక్క సంతోషంని, ఆ యొక్క రెస్పెక్టబుల్ వర్డ్స్ కి వామదేవుడు చాలా సంతోషంతో తను సంతోషంతో ఇలా అంటాడు. "ఓ కింగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ అండ్ యువర్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ ట్రూ." అంటే మీరు మాట్లాడిన ప్రతి వర్డ్స్ చాలా స్వచ్ఛమైనవి, కరెక్ట్ అని చెప్పేసి అంటాడు. నాకు తెలుసు మీ పూర్వీకులు కానీ, మీరు కానీ, మీరు అందరూ కూడా మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క పరివారంలో ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మిన్స్‌ని కానీ, ఇంటికొచ్చిన వాళ్ళని కానీ, ఎప్పుడు కూడా అవమానించినట్టు కానీ, కించపరిచినట్టు కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను వినలేదు. మీ హిస్టరీలో లేదు. మీ యొక్క ఎక్కడా వినలేదు. అది ఆ యొక్క గుణాన్ని మీ ఫోర్ ఫాదర్స్‌కే కాదు ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అదియే కాకుండా మీ యొక్క చారిటీకి, మీ యొక్క ట్రూత్‌ఫుల్‌నెస్‌కి ఇవన్నీ కూడా ఎవరు మిమ్మల్ని మీకు సరిపోరు. మీ యొక్క ఫోర్ ఫాదర్స్ కూడా అన్నట్టు చెప్తాడు. తరువాత ఇంకా ఏమంటాడంటే, "యువర్ ఫాదర్ విరోచన, సన్ ఆఫ్ మహారాజ్ ప్రహ్లాద వర్ అఫెక్షనేట్ టువర్డ్స్ బ్రాహ్మణ్ యాస్ వెల్." వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్‌ని చాలా రెస్పెక్టబుల్‌గా ఉంటారు అని చెప్పాడు. అది కాకుండా
నువ్వు నీ యొక్క నోబుల్ ఫ్యామిలీ, చారిటీ ఫ్యామిలీ నేను ఎక్కడ చూడలేదు అని చెప్పేసి సంతోషంతో వస్తాడు. అప్పుడు నేను మిమ్మల్ని నీ యొక్క రెస్పెక్ట్‌ఫుల్‌నెస్‌కి నేను ఒక కోరిక అడగదామని మీ దగ్గరికి వచ్చాను. ఆ కోరిక ఏంటి అంటే, నాకు 3 అడుగుల భూమి కావాలి. నా యొక్క పాదం యొక్క సరిపోవు గల భూమి కావాలి. 3 అడుగులు కావాలి అని అడుగుతాడు. అది విని వెంటనే తన దగ్గర ఉన్న శుక్రాచార్యుడైన ముని తనని "ఒక నిమిషం ఆగు" అని చెప్పేసి అనే ముందు తనకి ముందే తను బలి మహారాజు వాగ్దానం చేసేస్తాడు. దేవా మీకు ఏమి నేను మీరు ఓన్లీ భూమి 3 అడుగులు అడుగుతున్నారు. నేను జయించిన ప్రపంచాలన్నీ మీకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ 3 ప్రపంచాలే నేను మొత్తం మీ కాళ్ళ ముందు పెడతాను. ప్రాపర్టీస్, నా యొక్క ఆస్తులు, జ్యువెల్లరీ, ఎవ్రీథింగ్ మీకు పెడతాను. మీకు ఏది కావాలన్నా అది ఇస్తాను. 3 అడుగులు ఎందుకు అని ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అది విన్న వెంటనే తను లేదు నాకు అవన్నీ ఏమి వద్దు. నాకు 3 అడుగులు మాత్రమే కావాలి అని అడుగుతాడు. సరే అని చెప్పి వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వెంటనే శుక్రాచార్యుడు వెంటనే అంటాడు, ఇతను ఎవరో కాదు మహావిష్ణువు అవతారమైన, శ్రీకృష్ణుని అవతారమైన వామన దేవుడు. తను నీ యొక్క నువ్వు స్వాధీనం చేసుకున్న అన్నీ కూడా తిరిగి దేవతలకు ఇచ్చేయాలన్న ఉద్దేశంతోటి తను నిన్ను ఈ విధ రూపంలో వచ్చి నిన్ను భ్రమింపజేసి తన దగ్గర అన్ని తీసుకుందాం అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో నువ్వు తనకు లొంగకు అని చెప్పేసి తన గురువు ఇలా చెప్తుంటాడు అన్నట్టు. అది చెప్పిన వెంటనే తన మాటను పట్టించుకోకుండా ఏమి వినకుండా వామదేవుణ్ణి అడిగేస్తాడు. మీకు అడుగులు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నేను నా మాటని నిలబెట్టుకుంటాను. ఐ విల్ బి ట్రూత్ఫుల్ టు మై వర్డ్. నేను నిలబెడతాను అన్నట్టు చెప్తాడు. అది విన్న తర్వాత తను ఇలా అది సందేశం ఇవ్వడానికి ముందే తనకు కొన్ని విషయాలు సంభాషణలు ఇతనికి తన గురువుకి సంభాషణ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని తనని చాలా కన్విన్స్ చేస్తాడు రాక్షస గురువు శుక్రాచార్యుడు. అలా చేసిన వినకుండా ఇలా సారీ అండి. వినకుండా ఇలా చేస్తాడు. అప్పుడు సారీ అండి. కొంచెం 1 సెకండ్. No problem, Prabhu. Take your time. Yeah. Yeah. తర్వాత ఇదంతా సంభాషణ విన్న తర్వాత ఇవన్నీ సమర్పిస్తున్నప్పుడు తన యొక్క భార్య వింధ్యావల్లి సెడ్ అంటే తను ఈ విధంగా అన్నది, ఓ మై లార్డ్, యు హావ్ క్రియేట్, మీరు ఈ ప్రపంచాన్నంతా సృష్టించారు. ఇవన్నీ కూడా మీరు మాకు అర్పించినవి. మీ యొక్క సంతోషాన్ని తోటి ఇవి మీరు క్రియేట్ చేసినవి. ఈ లోకాలు కానీ, ఈ మనుషులను కానీ, ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి వస్తువు కానీ, భూములే కానీ, వస్తువులే కానీ అన్ని ఇచ్చారు. ఈ మూర్ఖ మానవులు ఇవన్నీ గ్రహించక ఇవన్నీ నాయి అనుకుంటున్నారు. ఇది మీరు ఈ అజ్ఞానులని ఈ వాళ్ళ వస్తువులని చారిటీ రూపంగా మీకు ఇస్తున్నారని, అల్ప సంతోషులుగా వాళ్ళు మీకు ఇస్తున్నారని వాళ్ళు బాగా సంతోషిస్తున్నారు. ఇది అన్ని అసత్యాలు అని చెప్పేసి మీరు చేస్తున్న లీలలు ఇవన్నిటి ఇది
ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసిన పాత్రలే అని చెప్పేసి తనని సంబోధిస్తది. మీరు అని చెప్పేసి ఇలా సంబోధించిన వెంటనే ఆ తర్వాత ఆమె పక్కకు తడుక్కొని బ్రహ్మదేవుడు తనని అడుగుతాడు. దేవా! మీరు బలి మహారాజ్‌కి పనిష్ చేద్దామని వచ్చారు. ఇలా పనిష్ చేస్తున్నారు. ఇంత ఇది చేస్తున్నారు. తను, తను చేసిన చారిటీకి, తను చేసిన ట్రూత్‌ఫుల్‌నెస్‌కి, తను చేసిన దీనికి, తనకు మీరు ఇచ్చిన పనిష్మెంట్ కరెక్టేనా? ఈస్ థిస్ పనిష్మెంట్ సఫిషియంట్ అన్నట్టు అడుగుతాడు. అడిగిన వెంటనే తను అంటాడు వామదేవుడు, ఇతనికి నేను ఏ విధమైన పనిష్మెంట్ ఇచ్చినా, అది తనకు ఈ యొక్క జన్మను సమాప్తి పొందించడానికి తను చేసిన అక్రమాలు, తను చేసిన మిస్టేక్స్‌కి మాత్రమే ఈ జన్మలో తనని ఇది చేస్తాను. ఆహ్, బలి 3 అడుగులు అడిగాను. ఆ 3 అడుగులని తీసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి అతను ఆ 3 అడుగులో చేసుకుంటాడు. ఫస్ట్ అడుగు తను ఆకాశం మీద పెడతాడు. సెకండ్ అడుగు భూమి మొత్తం సమస్త లోకాన్ని ఒక దగ్గరకు తీర్చి భూ భూలోకం పైనకెళ్ళి కాలు పెట్టేస్తాడు. ఇప్పుడు తర్వాతన వెంటనే వామదేవుడు అంటాడు, నేను 2 అడుగులు పెట్టాను. 3 అడుగు ఎక్కడ పెట్టాలో మీరే చెప్పండి బలి మహారాజ్ అని చెప్పేసి సంబోధిస్తే, అప్పుడు వినయ విధేయతతోటి, తన ఆలోచనతోటి కాళ్ళ కింద దిగుతూ, మోకిలిని పొంది, తనని నమస్కరించుకుంటూ, తన మీద పెట్టండి అని చెప్పేసి కాలు పెట్టమంటాడు. తను కాలు వెంటనే తను భూమిలోకి దిగజారిపోయి, తన యొక్క నెక్ అంటే నెక్ వరకి దిగజారిపోతాడు. దిగజారిపోయిన తర్వాత మళ్ళా ఈ విధంగా సంభాషణ స్టార్ట్ అవుతుంది. దేవా! మీరు మీరు నన్ను నేను చేసిన కర్మలను, పాపాలను బలి మహారాజు ఇలా అంటాడు. నేను చేసిన పాపాలు, కర్మలను వల్ల నేను ఈ భూలోకంలోకి మీరు నన్ను పనిష్ చేద్దామని వచ్చారు. నాకది అర్థమైంది. నేను ము మూర్ఖంగా చాలా తప్పుగా పనులు చేశాను. నన్ను క్షమించండి. నేను చాలా అదృష్టవంతుడిని. మీలాంటి దేవాది దేవుడిని వల్ల నా యొక్క మరణం ఈ జన్మలో సార్థకమైంది. ఈ యొక్క ఈ జన్మ సంతోషకరమైంది అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అడిగిన క్వెషన్‌కి నేను పనిష్ మాత్రమే చేస్తలేను. ఇది ఇతనికి నేను మరు జన్మలో నెక్స్ట్ మన్మరాలో ఇతన్ని ఆహ్, న న ఆహ్, గాడ్ గ వాట్ ఈస్ ఇట్? ఏంటి రాజేష్ బాబు డిస్కనెక్ట్ అయిపోయారా? లక్ష్మీ మాతాజీ వినపడుతుందా? మీది వినిపిస్తోంది అదే ఆయన డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు బై మిస్టేక్. ఐ డోంట్ నో కరెంట్ పోయిందేమో తెలియదు.
ప్రభు చెప్పండి. కరెంట్ పోయిందంట మాతాజీ. సో ఈస్ కనెక్టింగ్ త్రూ మొబైల్ నౌ. మీ ఎక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది ప్రభుజీ? మాకు రోజు సాయంత్రం అయ్యేసరికి పెద్ద గాలి అండ్ దెన్ ఇట్స్ కైండ్ ఆఫ్ చాలా స్కేరీగా అయిపోతుంది అనమాట. కొంచెం చీకటి పడిపోయినట్టు గాలి, పెద్ద పెద్ద గాలి వేస్తుంది మాకు. కొంచెం మరి చీకటి కాదు, బట్ అలానే ఉంది మాతాజీ. ఇక్కడ కూడా అలానే ఉంది. బట్ అంత మాకంత స్కేరీగా అనిపించట్లేదు. మాకు కొంచెం ఇది ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, పొలాలన్నీ పక్కనే. సో గాలి బాగా వేస్తుంది. అది అవునవును. వాన కూడా పడుతున్నది. నిన్న కూడా కొంచెం లైట్ వాన పడినట్టు తర్వాత డ్రిజల్. అండ్ మాకు ఇక్కడ చెప్పాను కదా, బాల్కనీలో 2 పావురాళ్ళు ఉన్నాయి. పావురాలు పెట్టేసి అవి కూడా పెద్దగా అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు తల్లి ఉండట్లేదు వాటితో. సో అవి కూడా దే ఆర్ రెడీ టు ఫ్లై నౌ. ఐ సీ. గ్రేట్. ప్రసాద్ ప్రభు వినపట్లేదు ప్రభు. జాయిన్ అవుతున్నారు రాజేష్ ప్రభు? యా షూర్. సారీ ప్రభు, సారీ. సారీ ప్రసాద్ ప్రభు, మీరు చెప్తున్నారు ప్రభు. పిల్లలు పెడితే చాలా కష్టం అది క్లీన్ చేసుకోవడం. కాదు యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అవి మా ఫ్లవర్ పాట్ ఉంది కదా, పెద్ద ఫ్లవర్ పాట్ ఉంది. ఫ్లవర్ పాట్ లో గుడ్లు పెట్టేసి పిల్లల్ని పెట్టింది అక్కడ. సో ఇట్స్ నాట్ లైక్ సపరేట్ గా ఏం లేదు. సపరేట్ గా మా బాల్కనీ నేను ఇట్లా ఓన్లీ ఆ పాట్ లోనే ఉంటుంది అది. కానీ వీఆర్ నాట్ ఎంకరేజింగ్. ఒక 1 వీక్ అయితే ఎగిరిపోతాయి అవి. విల్ నాట్ ఎంకరేజ్. యాక్చువల్లీ ఎంకరేజ్ చేయడం మంచిది కాదు బ్రో, మీరు చెప్పినట్టు. బట్ సమ్హౌ అవి పెట్టాయి కదా అని వీఆర్ నాట్ డిస్టర్బింగ్ దెమ్. వెరీ నైస్. ఐ మీన్ చాలా డీటెయిల్డ్ గా మీరు స్టడీ చేశారు. వెరీ నైస్. అవునండి. ఓకే. యా, థాంక్స్ అండి. మహేష్ ప్రభు, సారీ. నో ప్రాబ్లం ప్రభు, ప్లీజ్. యా, I will share my screen అండి మళ్ళా. Yeah, sure. If you want me to share, let me know. I can share also. If it makes you comfortable. పర్లేదండి, నేను షేర్ చేస్తానండి. Okay, no problem. యా. మొదలు పెడుతున్నానండి. షూర్ ప్రభు. యా, ఇక్కడ లాస్ట్ కి 3 అడుగులు అడుగుతాడు. ఆ 3 అడుగులు అడిగిన వెంటనే ఒక అడుగు ఏమో ఆకాశం వైపు పెడతాడు. ఒక అడుగు భూలంబండం నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక అడుగు అక్కడ పెడతాడు. 3వ అడుగు తన యొక్క ఎక్కడ పెట్టాలని చెప్పేసి బలి మహారాజుని అడుగుతాడు. అది అడిగిన వెంటనే బలి మహారాజు తను వినయంతో కాలము దగ్గరికి చేరిపోయి వంగి నమస్కరించుకుంటూ తన యొక్క పాదాలని నా మీద పెట్టండి అని చెప్పేసి సంబోధిస్తాడు. చెప్పిన వెంటనే తను తన కాలాన్ని తన మీద పెట్టేసి భూలోకంలోకి దిగిపోతాడు. దిగిపోయి తన మెడ వరకు ఆగిపోయి
నిలిచిపోతాడు. ఆ తర్వాత నేను బలి మహారాజ్ ఇలా అంటాడు, నేను చాలా తప్పిదాలు చేశాను, చాలా తప్పులు చేశాను, అవన్నీ తప్పిదాలని చేసినందుకు నా యొక్క ఫలితం ఇలా ఉంది అనేసి బాధపడుకుంటూ ఇది అంటాడు. అది విన్న వెంటనే మన వామదేవ్ లార్డ్ వామదేవ్ తనని వరమిస్తాడు. నువ్వు నెక్స్ట్ మరమరాలో నువ్వు ఇంద్రునిలాగా పరిపాలిస్తావు అని చెప్పేసి వరమిచ్చి తనను భూలోకానికి తొక్కేసి తను వామదేవుడు తన యొక్క వచ్చిన కార్యాన్ని సమకూర్చిస్తాడు. అది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ బలి మహారాజ్. నెక్స్ట్, ఇప్పుడు బలి మహారాజ్ యొక్క క్వాలిటీస్, వాట్ ఆర్ హిస్ క్వాలిటీస్, ఆయన యొక్క మంచి గుణాలు ఏంటివి అని చెప్పడానికి ఇవి క్వాలిటీస్ అండి. పియస్నెస్, చారిటబిలిటీ, ట్రూత్ఫుల్నెస్, ఆత్మ నివేదనం, కంప్లీట్ సరెండర్, మహాజన కృపసిద్ధి. మనము ఒక్కొక్కటి పాయింట్ ని మనము ఎందుకు ఈ వర్డ్ అతన్ని అనాల్సి వచ్చింది అనేది చెప్తున్నాను. బలి మహారాజ్ ఆయన యొక్క సెన్స్, ధర్మానికి, వాల్యూస్ కి చాలా విలువలు ఇస్తాడు. అతను ధర్మానికి వాల్యూస్ కి చాలా విలువ ఇస్తాడు. అండ్ అతని యొక్క భక్తి, అతని ధర్మంకి, అతని వాల్యూస్ కి చాలా ఇది ఇస్తాడు సుప్రీం లార్డ్ కి. అది దిస్ ఇస్ వాట్ మహారాజ్ బలి హ్యాస్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ధర్మ, values, and most importantly devotional service to the supreme lord. That is one gunam. And he is the king of asuras. Demons yoka king aina kuda tana yokka character, prashantata, tranquility and prosperity అనేది తనలో ఉన్న గుణాలు. అవి తన యొక్క దేవతల గురువు అయినా, దేవతల యొక్క కింగ్ అయినా కూడా అలాంటి గుణం ఉంది అతనికి. ఇంద్రుడు కూడా అతన్ని చూసి జెలసీగా ఫీల్ అయ్యేవాడు ఈ గుణాలను చూసి. ఎప్పుడైనా తన యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడన్న భయమో మరి ఏంటో తెలియదు, కానీ తనను జెలసీగా ఫీల్ అయ్యేవాడు మహారాజ్ బలిని. దాని వల్ల ఇతన్ని పియస్నెస్ గా అనే క్యారెక్టర్ ని సంబోధించారు. ఓకే, నెక్స్ట్ చారిటబిలిటీ. ఈయనకున్న డొనేషన్ గుణం ఎవరికి లేదు. ఆ విధంగా చారిటీ చేస్తుంటాడు. ఎవరన్నా తన దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి అంటే నిర్మోమాటంగా తన దగ్గర ఉన్నది మొత్తం సమకూర్చడానికి రెడీ అవుతాడు. ఎగ్జాంపుల్ మనం స్టోరీలో విన్నాం, తను వామదేవుడు వచ్చినప్పుడు తన యొక్క ఆక్రమించుకున్న లోకాలను అన్నిటిని తను సమకూర్చడానికి కూడా సంసిద్ధుడయ్యాడు. అది చెప్పొచ్చు తన చారిటబిలిటీ ఎంత ఉందో అని. అలా తర్వాత what he says, despite of possessing all the lands of universe, Bali Maharaj's power did not corrupt him, and he happened to be always righteous and charitable disposed అన్నట్టు చెప్పారు. ఇంకా లార్డ్ వేమనదేవ asked 3 steps in Lord Charity. శుక్రాచార్య రిజెక్ట్ చేసినా కూడా, వద్దన్నా కూడా అతని మాటలు వినకుండా వామదేవు అడిగింది తనను ఆ 3 అడుగులు ఇచ్చేశాడు. ఆ 3 అడుగు తను సమాప్తం అవుతాడని తెలిసి కూడా తను ఇచ్చేశాడు అని చారిటబిలిటీ ఆ విధంగా ఉంది. ఇంత పెద్ద గొప్ప దాన గుణము ఎవరికీ ఉండదు. తన ప్రాణాన్ని కూడా త్యజించాడు చారిటబిలిటీలో అని చెప్పడానికి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చారిటబిలిటీ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ పాయింట్ 2. ట్రూత్ఫుల్నెస్ అంటే వామదేవుడు అడిగిన 3వ అడుగుని ఆయన సంతోషంగా వాళ్ళ యొక్క గురువు వ్యతిరేకించినా కూడా వినకుండా తనని ఇష్టపూర్వకంగా ఇచ్చినాడు. దట్ ఈస్ ద ట్రూత్ఫుల్నెస్. అంటే మాట మీద నిలబడ్డాడు అని చెప్పడాన్ని ఇతన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పి ట్రూత్ఫుల్నెస్ గా ఇచ్చారు. లార్డ్ వామనదేవ then his 2 steps covered in the entire universe asked Bali Maharaj where to keep the 3rd step. Meanwhile his soldiers were all defeated by the associates of Supreme Lord
అండ్ బలి వాస్ బౌండ్ విత్ రోప్స్ ఆఫ్ వర్ణం. బంధించబడ్డాడు. ఆ తర్వాత అంతా నౌ బలి మహారాజ్ హాస్ లాస్ట్ హిస్ ఒరిజినల్ పొజిషన్. అంటే తన అన్ని కోల్పోయి ఆస్తులు, బెరిడిచ్ ఆఫ్ రిచెస్, ఆస్తులు అన్ని కోల్పోయాడు. అన్ని బాండింగ్స్, సఫరింగ్, బాధను అన్ని కోల్పోయాడు. ఆ స్పిరిచువల్ మాస్టర్ ముందుకు వచ్చేసి తాను ఇచ్చిన వాగ్దానానికి లొంగిపోయి he has given his body as well to him. That is where his truthfulness comes into his character. Next, completely surrender. తను లొంగిపోయాడు అని చెప్పడమే ఈ కంప్లీట్లీ సరెండర్. ఆల్దో బలి మహారాజ్ వాజ్ ద రూలర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. అతను మొత్తం చాలా లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ సరెండర్డ్ he surrendered and was very glad to receive the Lord's remaining steps upon his head. Thus, blessed by Lord's becoming his constant companion, doorman. ఈ యొక్క సరెండర్నెస్ కి మెచ్చుకొని మన వామదేవుడు తనని డోర్మ్యాన్ అంటే తన యొక్క ఎంట్రన్స్ దగ్గర ఉండడానికి ఒకసారి పర్మిషన్ ఇచ్చాడు. ఆ లెవెల్ గా ఇంప్రెస్ చేసేసాడు అతన్ని. ఆ కంప్లీట్ సరెండర్నెస్ ని సంతృప్తి పొంది వామదేవుడు అటువంటిది, నువ్వు నా డోర్మెన్ దగ్గర, నా యొక్క మెయిన్ డోర్ దగ్గర రక్షకునిలాగా నిలబడు అని చెప్పేసి ఒక వరం ఇస్తాడు. అది ఆఫ్టర్ సరెండరింగ్. తర్వాత కృపా సిద్ధి, అతని యొక్క సిద్ధి, తన యొక్క వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కృపా సిద్ధి కూడా. బలి మహారాజ్ is one of the Kripa Siddhi devotees. Kripa Siddhis are those devotees who might have not followed all the rules and regulations of devotional service, but who have special mercy of Guru and Supreme Lord immediately attend to the perfection of pure devotion. అంటే అన్ని రూల్స్ ని ఫాలో అయినా కాకున్నా కానీ ఇతను రెండు ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడు. గురువుని ప్రే చేసేవాడు, గురుని ఆదరించేవాడు, తర్వాత లార్డ్ దేవాది దేవుణ్ణి పూజించేవాడు అని చెప్పేసి ఈ రెండు క్యారెక్టర్స్ ని కన్సిడర్ చేసుకుంటూ తన కృపా సిద్ధిగా సంబోధించేవాడు. బలి మహారాజ్, ద గ్రేస్ ఆఫ్ ప్రహ్లాద మహారాజ్ గాట్ సీడ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. అంటే ప్రహ్లాద మహారాజ్ తన యొక్క విత్తనమే ఈ బలి మహారాజ్, దాని వల్ల ఇతనికి డివోషనల్ సర్వీస్ వచ్చిందని సంబోధిస్తున్నారు. అండ్ ఈ అచీవ్డ్ అల్టిమేట్ ఫ్రూట్ ఆఫ్ సర్వీస్ ఆల్సో. అదే విధంగా తనకు సర్వీస్ కూడా ఒక పండ్ల రూపంగా అతనికి చేకూరింది అని చెప్పడానికి ఇతని కృపాశుద్ధి అని చెప్పేసి చెప్పబడింది ఇందులో. నెక్స్ట్ మహాజన్స్. మనకు ఇంతమంది మహాజన్స్ ఉన్నారండి. ఎవరు? బ్రహ్మ, నారద, శివ కుమార, కపిల, మను, ప్రహ్లాద, భీష్మ, జనక, సుఖ్దేవ్ గోస్వామి, బలి మహారాజ్ అండ్ యమరాజ్. అంటే ఇతన్ని మహాజన్లో ఇతన్ని కన్సిడర్ చేశారు. బలి మహారాజ్ అంటే ఇతన్ని కూడా ఒక వన్ ఆఫ్ ద మహాజన్ అని చెప్పడానికి ఇతన్ని ఇంక్లూడ్ చేశారు. దాని వల్లనే సుఖ్దేవ్ గోస్వామి స్టోరీ బలి మహారాజ్ లో భాగవతంలో చెప్పబడింది అని చెప్పడానికి మహాజన్. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండి, ఎక్సల్టెడ్ ప్రేయర్స్ ఆఫ్ బలి మహారాజ్. ఇతను మనకు తెలుసు, మనము మోరల్ అంటే ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకుంది ఏంటి, ఇతను మనకు తన మాట మీద తాను నిలబడ్డాడు, న్యాయంగా ఉన్నాడు, వామదేవునికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని నిలబెట్టుకున్నాడు, తన 3వ అడుగుని ఇచ్చాడు. ఓకే, తర్వాత తిను ప్రేడ్, అందరినీ ప్రే చేశాడు, డెమిగాడ్స్ ని. Godhead, most of the worshipful of Lord demigods, if you think that my promise has been become false, I shall certainly rectify matters to make it truthful. I cannot allow my promise to false. I do not fear being deprived of the promises. ఇతను ఏమంటాడంటే తను ఫాదర్, మదర్, బ్రదర్ వీళ్ళు ఎవరు అయినా కూడా నన్ను పనిష్ చేసేవాళ్ళు కానీ నన్ను సరెండర్ చేసేమనేవాళ్ళు కాదు, కానీ నువ్వు నన్ను సరెండర్ చేయమన్నావు అని చెప్పేసి తనని నాకు పనిష్ చేశావు నేను చేసిన కర్మలను అని వామదేవుణ్ణి అంటాడు. అది విన్న వెంటనే
అది సంపోజ్ చేసిన తర్వాత తను ఇలా వరాలు ఇస్తాడు. నువ్వు ప్రస్తుతానికి నెక్స్ట్ మన్వంతర్లో నువ్వు ఇంద్రుడుగా పరిపాలిస్తావు. తర్వాత ప్రస్తుతానికి నువ్వు సుతల లోకానికి వెళ్ళి ప్లానెట్ లో పరిపాలించు అని చెప్పేసి పంపించేస్తాడు. ఆ తర్వాత అది విన్న వెంటనే తను సంతోషించి తను హ్యాపీగా ఉండిపోతాడు. ఇది మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ అండి. ఆ తర్వాత ఫైనల్ గా దీనివల్ల మనం నేర్చుకుంది ఏంటి? ద గ్లోరియస్ క్వాలిటీస్ ఆఫ్ మహారాజ్ బలి రేజ్డ్ హిమ్ టు ద ఎక్సాల్టెడ్ పొజిషన్ ఆఫ్ మహాజన్. అంటే వన్ ఆఫ్ ది మహాజన్ లో పొజిషన్ వచ్చింది మహాబలికి అతని యొక్క క్వాలిటీస్ వల్ల. ఆ తర్వాత ఇది బై ఫాలోయింగ్ సచ్ మహాజన్ వన్ కెన్ మేక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద పాత్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే కృష్ణుడి యొక్క దారిలోకి పయనిస్తాము అన్నట్టు చెప్తున్నానండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ ప్రభు. చాలా చక్కగా చెప్పారు. ఐ థింక్ యూ హ్యావ్ డన్ మన లక్ష్మీ మాతాజీ చెప్పినట్టుగా డీటెయిల్డ్గా ఐ థింక్ యూ హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ప్రిపేరింగ్ ద స్లైడ్స్ అండ్ presenting it here. It was really good, Prabhu. Really good. Just a couple of things what I wanted to add here, Prabhu. First point వచ్చేసి ఇది కశ్యప ముని అనేది అనే ఋషి, హీఈస్ నాట్ సన్ ఆఫ్ మహర్షి అని అన్నారు మీరు ఇందాక, బట్ హీ సన్ ఆఫ్ మారీచి. ఈజ్ మారీచి. ఓకే సన్ ఆఫ్ మారీచి. ఓకే, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి స్ట్రా బీడ్ అనే డౌట్ వచ్చింది కదా, స్ట్రా బీడ్ ఇచ్చారు చెప్పారు కదా. స్ట్రా బీడ్ ఇస్ నథింగ్ బట్ జనరలీ వి కీప్ ఇట్ ఆన్ ఫింగర్స్ ఆర్ హియర్ యాంక్లెట్ కింద పెట్టుకుంటూ ఉంటాం అనమాట. పెట్టుకుంటుంటే అది చెడు దృష్టి తగలకుండా ఉండడానికి పెట్టుకుంటారు అనమాట. అది స్ట్రా బీడ్. సో అదొకటి. నెక్స్ట్ మీరు ఇది వివరించినప్పుడు ఇది 2 అడుగులు వేయటం అన్నప్పుడు కూడా ఐ మీన్ యూ మెన్షన్డ్ ఇట్ రైట్, బట్ యాడింగ్ ఆన్ టాప్ ఆఫ్ వాట్ రాజేష్ ప్రభు సెడ్, రాజేష్ ప్రభు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్క స్టెప్, రెండో స్టెప్ వేసుకున్నప్పుడు దే హ్యావ్ గివెన్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆల్సో. ఆయన ఎక్కడ అడుగు పెట్టాడు, ఎన్ని లోకాలకు అడుగెళ్ళింది ఇన్ డీటెయిల్ గా ఈవెన్ మనం ఆ స్టెప్ పెట్టేటప్పుడు బలి మహారాజ్ హీ సీస్ ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ ఏ పార్ట్లు ఎంత విశాలంగా కనపడతాడంటే ప్రతి ఒక్క బాడీ పార్ట్లో హీ వాజ్ ఏబుల్ టు సీ హూ ఆర్ ప్రజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్. అంటే ప్రజాపతిస్, ఆయన మెయిన్గా ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే అంటే దేవుడి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏరియాలో హీ వాజ్ ఏబుల్ టు సీ ద ప్రజాపతిస్. అలాగే ఇక్కడ మన కడుపు దగ్గర హీ వాజ్ ఏబుల్ టు సీ సమ్ అదర్ సెట్ ఆఫ్ స్పీషీస్. అలాగా మౌంటైన్స్, అలా హీ వాజ్ ఏబుల్ టు డిస్క్రైబ్ అనమాట. బలి మహారాజ్ when he was seeing he was able to describe in each and every అంత విశాలంగా కనపడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ప్రసాద్ ప్రభు మీరు ఇద్దరు ఆపోజిట్ గా నుంచుంటే ప్రాబబ్లీ యూ మైట్ బి ఆఫ్ ద సేమ్ హైట్. అదే ఇప్పుడు ప్రసాద్ ప్రభు ఇంకొంచెం హైట్ అయ్యారు అనుకోండి, సడన్ గా ఒక 10 అడుగులు హైట్ అయితే యూ విల్ బి కమింగ్ టిల్ ఓన్లీ హిజ్ బెల్లీ. ఇంకొంచెం హైట్ అయితే ప్రాబ్లీ కమింగ్ టిల్ హిజ్ నీస్. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాజ్ ఏబుల్ టు సీ వన్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద కంప్లీట్ బ్రహ్మాండ ఇన్ హిజ్ ఎక్స్పాన్షన్ అనమాట. ఆయన చేసినప్పుడు దట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద 8th canto 20th chapter. అండ్ జస్ట్ బ్రీఫ్ చెప్తున్నాను. 8th canto chapter 20th లో లాస్ట్ శ్లోకాలో ఏం చెప్తారంటే, as the Lord took his second step, he covered the heavenly planets and not even a spot remained for the third step, for the Lord's foot to be extended to higher and higher beyond Maharloka, Janaloka, Tapaloka and even Satyaloka. So అలాగా రాజేష్ ప్రభు చాలా మంచి పని ఏం చేశారంటే, హీ రియల్లీ కన్సైజ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు మేక్ ఇట్ వెరీ షార్ట్. కానీ ప్రభు చేసిన మాతాజీ మనం ఆ 8th cantoలో ఆల్మోస్ట్ ఫ్రమ్ 14th to 15th chapter నుంచి 22nd chapter వరకు it was there. It was in detail was explained the story of బలి మహారాజ్. కానీ ప్రభుజీ ఒకటి మనం అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు కవర్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఇమాజిన్ దట్. సి కృష్ణుడు ఏంటంటే తన భక్తుల్ని కూడా, తన భక్తుల స్టాండర్డ్ ని ఆ రకంగా పెంచుతాడు అనమాట. సో ఆర్ వి రెడీ ఫర్ దట్? అన్ని కష్టాలు ఫేస్ అవుతూ కూడా మనం కృష్ణుడిని వదలకుండా ఉండగలమా అనే నమ్మకం మనకుందా?
కృష్ణుడు తన డివోటీస్ ని అంత ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో పెట్టడానికి ఆ పనిష్మెంట్ ఇచ్చింది. సో నా భక్తులంటే ఆయనతో ఒక రేంజ్, ఒక బ్రాండ్ అనమాట. మామూలు చిన్న చిత్తగా ఇది సరిపోదు. ఏదో మూవీలో డైలాగ్ కొడుతున్నాడు, నా బ్రాండ్ ఆఫ్ డివోటీస్ కూడా ఒక బ్రాండ్ ఉంటుంది అన్నయ్య అంటారు కదా, ఆ టైప్ లో ఆయన డివోటీస్ ని కూడా ఆ రకంగా ఇచ్చేస్తాడు. బట్ ఆర్ వి రెడీ టు ఫేస్ దట్ సిచ్యువేషన్? ఆర్ వి రెడీ టు యాక్సెప్ట్ కృష్ణ వెన్ హీ థ్రోస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ టు అస్? మన వాళ్ళు, మన మెటీరియలిస్టిక్ ఆస్తులు ఇవన్నీ తీసేసిన కూడా మనం కృష్ణుడిని పట్టుకొని ఉండగలమా అనేది పాయింట్ ఇక్కడ. It doesn't mean that he does it, but that is the story. That's the reason why he was one of the Mahajans. ఆయన గ్రేట్నెస్ అది. అండ్ ఇంకోటి రాజేష్ ప్రభు ఇంకోటి చెప్పారు ఏంటంటే, నేను అంత టెస్ట్ పెడుతున్నాను, అంత పనిష్మెంట్ ఇస్తున్నాను, బికాస్ ఇన్ టర్న్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిమ్ అవే అండ్ హీ విల్ బి వర్కింగ్ యాజ్ ఎ డోర్ మ్యాన్ విత్ మీ పర్మనెంట్లీ అన్నట్టుగా చెప్పారు కదా, రైట్? చెప్పారు కదా రాజేష్ ప్రభు. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ద హైయెస్ట్ పొజిషన్ మైట్ బి కలెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. దీస్ ఆర్ ద హైయెస్ట్ పొజిషన్స్. కానీ స్పిరిచువల్ వరల్డ్ లో సర్వెంట్ అంటే మెయిడ్, పనోడు ఈజ్ ద హైయెస్ట్ పొజిషన్. సో మనకు మెటీరియలిస్టిక్ మైండ్ సెట్తో ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఏంటి డోర్మెన్గా ఉండటం ఏంటి అంటే, బయట సెక్యూరిటీ గార్డ్, మన బయట ఉండే గుర్ఖా లేకపోతే సెక్యూరిటీ అన్న ఇదిలో జనరల్గా టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. బట్ మేక్ ఏ నోట్, స్పిరిచువల్ వరల్డ్లోకి ఎంటర్ అవడానికి ఎలిజిబిలిటీ ఈజ్ దట్ సర్విట్యూడ్ యాటిట్యూడ్, సర్వెంట్ యాటిట్యూడ్. దట్ ఈస్ ద మోడ్ వాట్ ఎవ్రీ వన్ వర్క్స్ దేర్. అక్కడ ఇలాంటి మిగతావి టీవీలు, వాట్ ఎవర్ ద సెక్స్ డిజైర్, దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ మోర్ ప్రేయర్. అలాంటివి ఎక్కువ ఆనందం ఇవ్వవు. అక్కడ వాళ్ళకి ఆల్వేస్ కృష్ణ సేవలో మునిగిన వాళ్ళకి మునగటమే, దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ డ్యూటీ. అరే అయిపోయిందా అప్పుడే అన్న ఇదిలో, ఆ ఫీలింగ్ లోనే ఉంటారు. దీస్ ఆల్ ఆర్ సెకండరీ దేర్, అక్కడ కూడా ఉంటాయి, బట్ దీస్ ఆల్ ఆర్ నాట్ ద ప్రయారిటీ ఐటమ్స్ దేర్. అలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాంటి కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళకి అక్కడ ఎంట్రీ ఉంటుంది. సో వీ నీడ్ టు కంటెంప్లేట్. దేర్ మైట్ బి మన మెటీరియలిస్టిక్ థాట్ ప్రాసెస్లో ఆలోచిస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్. అలానే మన రాజేష్ కూడా చాలా కన్సల్టెన్సీ చెప్పారు. హీ హాజ్ గివెన్ ఈవెన్ ఇన్ దిస్ సేమ్ 8th canto and 16th and 17th chapter, దే హ్యావ్ గివెన్ ద బలి మహారాజ్ ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని గెలవడానికి వెళ్ళినప్పుడు ఈ గివ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆల్సో. ఎలా రోడ్లు ఉన్నాయి, ఎలా అందరు ఏరోప్లేన్లో వెళ్తున్నారు, లక్షల కొద్ది ఏరోప్లేన్లో వెళ్తున్నారు. అంటే అక్కడ అప్సరసలు, అక్కడ ఎంత అందమైన వాళ్ళు ఉంటారంటే, అండ్ వాళ్ళ కుప్పులో నుంచి పడ్డ పువ్వు యొక్క పరిమళం అనేది అన్ని దారుల్లో సుగంధం వ్యాపిస్తుంది అనమాట. సో హీ గివ్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇంద్రా కింగ్డమ్, హౌ ఇట్ లుక్స్ ఆల్సో ఇన్ ద సేమ్ ఇన్ రిలేటెడ్ టు బలి మహారాజ్ చాప్టర్ ఓన్లీ. బలి మహారాజ్ అటాక్ చేయడానికి వెళ్తాడు కదా ఇంద్రుడి కింగ్డమ్ కి. మీరు చదివితే ఇంకా బెటర్గా యూ కెన్ గ్రాస్ప్ ఇట్. హీ గివ్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ ద జీవాస్ దేర్ ఇన్ ద ఇంద్రా కింగ్డమ్ ఆర్ అనేది కూడా చెప్పబట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈ బలి మహారాజు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ హీ వాజ్ హోల్ హార్టెడ్. ఏదో పని లేని ఇప్పుడు ఎవరైనా బలవంతంగా పనిష్మెంట్ కట్టేసి ఇది పనిష్మెంట్ చేయడం కాదు. హీ వాజ్ హోల్ హార్టెడ్లీ, అంతకు మించి అంటే హీ వాజ్ హోల్ హార్టెడ్లీ, హీ వాజ్ ఏబుల్ టు హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ ద థర్డ్ స్టెప్ టు బి కెప్ట్ ఆన్ హిస్ హెడ్. ఏ మాత్రం రెవెంజ్ మోడ్ లేకుండా, ఏ మాత్రం నా మీద ఎవరు పెడుతున్నారనే అసూయ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా, ఇలాంటి గెటింగ్ ఏ పనిష్మెంట్ ఫ్రమ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఇట్స్ నాట్ మైనర్ థింగ్ అనే కాన్షియస్నెస్ తో హీ వాజ్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్టెడ్ ఇట్. అదంతా ఆ ట్రేట్స్ అన్ని ఎవరి నుంచి వచ్చాయి? మన భక్త ప్రహ్లాదుడి నుంచి వచ్చాయి. ఆయన అలాంటి బీజాన్ని హీ హాజ్ గివెన్ టు హిస్ క్లాన్, హిస్ వంశ. And at one stage in 21st and 22nd stage also, 22nd chapter, even the Prahlad Maharaj also comes, and while doing this thing, he even gives the garland. Actually తనకి బలి మహారాజ్కి వేసే గార్లాండ్ మన రాజేష్ ప్రభు చెప్పినట్టు అడుక్కునేదా అంటే ఏమైనా చారిటీ అడగడానికి డొల్ల ఒకళ్ళు ఇస్తారు. ఫస్ట్ చారిటీ మన పార్వతీదేవి ఇస్తుంది.
అలాగా కమండలం ఒకళ్ళు ఇస్తారు, అలా ఇస్తారు అన్న ఇదిలో ఆ క్రమంలో ఈవెన్ ద గార్లాండ్ ఆన్ వామన దేవ ఈజ్ ఆల్సో గివన్. సారీ, మన ఎవరు విశ్వజిత్ యాగం చేస్తున్నప్పుడు, ఎవరు మన బలి మహారాజ్ యాగం చేస్తున్నప్పుడు చివరిలో హీ గివ్స్ ద గార్లాండ్ ఆల్సో ఈజ్ గివన్ బై ప్రహ్లాద్ మహారాజ్ ఫ్రమ్ అదర్ వరల్డ్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు ఇవి చదువుతూ ఉంటే మనం మెటీరియలిస్టిక్ ఆర్ భౌతిక సెన్సెస్తో ఆలోచించేవి అండ్ మనం ప్రస్తుతం ఉన్న ట్రెండ్కి దేర్ మైట్ నాట్ బి సూటబుల్, బట్ స్టిల్ రీడ్. మన ట్రాన్స్లేషన్స్ ఒక ఎత్తు, కానీ పర్పట్స్ గిన చదివితే గిన శ్రీరా ప్రభుపాదుల వారికి నిజంగా నమస్సుమాంజులు ఏంటంటే, ఆయన గొప్పతనం ఏంటంటే ఆ పర్టికులర్ శ్లోకాన్ని ఏ పర్టికులర్ కాన్షియస్నెస్లో మనం అర్థం చేసుకోవాలి అనే ఆస్పెక్ట్ని పర్పట్స్లో హీ హాస్ గివన్. I don't know, purpose we can understand the consciousness what it is being told in the shloka. So adi manam ardham chesukovali Prabhuji Mataji, and such a great personality manaku just edo manam edo ante no offense intended to anyone, but we need to understand that some God's plan, whenever it happens, we have to accept wholeheartedly. Actually ivala ma naanagartho udayam puta ma naanagartho మాట్లాడుతుంటే ఐ వాజ్ డిస్కసింగ్ ద సేమ్ థింగ్ విత్ మై డాడ్. అమ్మ ఆ రోజున ట్రైన్ నుంచి వచ్చింది, అంత బరువు ఉన్నది. యాక్చువల్లీ మనం కూలీతో పెట్టుకుంటే పని అయిపోయేది, కానీ అంత బరువు మోయటం వల్ల నేను బరువు మోయటం వల్ల నా మోకాలు నొప్పులు ఎక్కువైనాయి ఆ రోజు నుంచి అని మా నాన్నగారు చెప్పారనమాట. అందుకనే మీ అమ్మని నేను అంటున్నాను, ఎందుకు అలా చేసావు ఇది చేసావు అని అంటున్నాను అని మా నాన్నగారు మా అమ్మగారిని కొంచెం హి వాజ్ గివింగ్ ఏ క్లాస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఐ వాజ్ సేయింగ్, డాడీ అమ్మ నీకు ఇంటెన్షనల్గా చేయలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ సే టు మామ్, బట్ యూ షుడ్ సే టు మామ్. ఈయనని కరెక్షన్స్ అనేది జరగాలి, చెయ్యాలి, మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పుకోవాలి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ లార్డ్స్ ప్లాన్. మనం ఇక్కడ జాగ్రత్త పడకపోవటం లేదు ప్రభుజీ మాత. వీ నీడ్ టు అండర్స్టాండ్ అట్ సమ్ ఎక్స్టెంట్ వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ వాట్ ఎవర్ ప్రికాషన్స్ వీ నీడ్ టు టేక్. And if any corrections are required within family members, we need to tell. But after a necessary planning is done, even if something negative happens to us, manamu wholehearted ga idi Krishna plan ani మనస్ఫూర్తిగా అంగీకరించాలి. మన జనరల్గా ఆనందం వచ్చినప్పుడు, ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు జనరల్గా మన కృషి, మన స్వయం కృషి మన వల్ల వచ్చింది అనుకుంటామే, కానీ దేవుడికి క్రెడిట్ ఏమో. కానీ ఎప్పుడైనా నెగిటివ్ జరిగినప్పుడే అయ్యో కృష్ణ నాకు ఇలా జరిగింది ఏంటి అనే భావన వస్తుంటుంది. సో అది టుడే మార్నింగ్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ మై డాడ్. ఇవన్నీ న్యూస్ పేపర్లు, ఈ యూట్యూబ్లు అవన్నీ తినటం మానేసాయి, నవ్వటం మానేసాయి. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ బియాండ్ అవర్ థింకింగ్. అండ్ హిస్టరీ హ్యాస్ ప్రూవన్ లాట్ ఆఫ్ బిగ్గెస్ట్ ప్లానర్స్, లాట్ ఆఫ్ బిగ్గెస్ట్ లిటరేట్స్ కానివ్వండి, లేదా టెక్నికల్లీ వండర్ఫుల్ పీపుల్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషనల్లీ వెరీ పిహెచ్డి. మా నాన్న ఈజ్ పిహెచ్డి ఇన్ క్రిమినల్ సైకాలజీ. సో ఎంత అయినప్పటికీ అల్టిమేట్ వీ నీడ్ టు యాక్సెప్ట్. జనరల్గా ఈ టెండెన్సీ బాగా చదువుకున్న వాళ్ళకి, బాగా హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి జనరల్గా గాడ్ పేరుకి మళ్ళీ గాడ్ పిక్చర్లు ఇవన్నీ ఉంటాయి, ఉదిరిగడ్డి పెట్టి మార్నింగ్ చేస్తారు, బట్ ఆ కాన్షియస్నెస్ అనేది అలా ఉండదు. సో ఐ వాస్ టెల్లింగ్ హిమ్, వాట్ ఎవర్ బలి మహారాజ్ హస్ ఫేస్డ్, ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. నార్మల్ పీపుల్ కాంట్ ఫేస్ ఇట్. అంత జరుగుతున్నప్పుడు బలి మహారాజ్ యొక్క సోల్జర్స్ అండ్ దేర్ అదర్ రిలేటివ్స్ అండ్ ఆల్ దే వర్ ట్రైంగ్ టు ఫైట్ ద లార్డ్. ఏంటి బలి మహారాజ్ని తిట్టుకున్నారు, ఏంటి ఇలా చేసావని తిట్టుకున్నారు వాళ్ళ సొంత వాళ్ళే. ఒక పక్కన శుక్రాచార్య చెప్తున్నాడు, అయినా ఎందుకు ఇలా చేసావు అనేది దేవర్ కర్సింగ్ హిమ్. సో వెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ లార్డ్ ఈస్ ద అల్టిమేట్ ఫ్రెండ్ ఆర్ అల్టిమేట్ వెల్ విషర్ ఆఫ్ అస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అవును, మనకు తెలిసిన వాళ్ళు, మన క్లోజ్ వాళ్ళు, మన క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్, I mean we face a lot of things like that, but we need to understand that we can pray for them wherever they are, but it's not that ultimate. I mean, it does బాధ ఉంటుంది, నేను బాధ ఉండదు అనట్లేదు, but we need to understand that ultimate well-wisher is Krishna, but not others. Same thing has happened with Bali Maharaj. When the situation has come to this place, he realized నా బంధువులు కానీ నా మిత్రులు కానీ ఎవరు నాకు ఇది లేరు, బట్ అల్టిమేట్లీ కృష్ణ హ్యాస్ టేకెన్ కేర్. అది కూడా ఎవరికి మనకు ప్రూవ్ చేయడానికి he has selected that kind of exalted devotee, and
అదే కృష్ణుడి ప్రేమని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నిజంగా కృష్ణుడు ఎవరినైనా ప్రేమించాలంటే ముందు అన్ని మెటీరియల్ వాటి నుంచి దూరం చేస్తాడట. బట్ ఆర్ వి రెడీ ఫర్ ఇట్? ఆర్ వి రెడీ 100% రెడీ ఫర్ దట్? యాక్చువల్లీ ఒక శ్లోక కూడా ఉంది. ఇదే చాప్టర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ ఎగ్జాక్ట్ శ్లోక. ఐ డోంట్ నో ఇఫ్ రాజేష్ ప్రభు చూసుంటే గన ఆయన చదువుంటే గన ఆయనకు ఒక చోట కనపడి ఉండాలి. The devotee whom I like most, I will first remove all the materialistic connection to him. But are we in that stage to take it up? కానీ కృష్ణుడు తెలుసు మన వాడు అనర్థాస్ కానివ్వండి, లేకపోతే మన చిన్న ఇది కానివ్వండి తెలుసు కాబట్టి he act accordingly and see if he can gradually come towards him. That opportunity he gives everyone. But that's what Krishna says. So we need to understand that, and Bali Maharaj is not an ordinary soul, Prabhuji and Mataji. We need to always, manaku general ga vere Mahajans manaku ekku telusu gaani Bali Maharaj gurinchi probably until unless you came to ISKCON you might not be knowing it as well. Rajesh Prabhu, Lakshmi Mataji, probably Prasad Prabhu vinuntaremo. What do you say? Bali Maharaj gurinchi meeku telusa mundu nunchi? నాకు ముందు తెలుసా అండి, విన్నాను. ముందు తెలుసు కదా? ఓకే, విన్నా. ఎందుకంటే అవతారాలలో అన్ని అవతారాల్లో ఎవరి ద్వారా అవతారం వచ్చిన విషయం బేసిక్ నాలెడ్జ్ తో తెలుసు. బట్ ఇప్పుడు నేను చదివిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసినాయండి. అదే సో యాక్చువల్లీ ఇంకోటి రాజేష్ ప్రభు చెప్పిన మాటల్లో అదితి మాతాజీ తనంత చాలా బాధపడుతుంటే షీ డజ్ ఏ పయోవృత యాగం అనమాట. ఆస్తిరెడ్డి తపస్సు చేస్తుంది ఒక 2 to 3 weeks వరకు. ఈవెన్ దట్ పీరియడ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వ్రత, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డన్ ఇన్ దట్ వ్రత అని కూడా చెప్పబడింది. అది ఇంకా డీటెయిల్ గా కవర్ అంటే మనకు టైం కన్స్ట్రెయింట్ కాబట్టి వి హావ్ నాట్ కవర్డ్ ఇట్. డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ నేను అన్ని కవర్ చేయలేదు. You did right Prabhu, you did right. I'm not saying you did perfectly right. ఇంకొకటి ఏంటంటే మనకు మీరన్న 15th నుంచి 22 చాప్టర్స్ వరకు విత్ ఇన్ 3 days లో చదవడం అనేది ఇంపాసిబుల్ అండి. నాకు టైం దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓన్లీ 3 days నేను ప్రిపేర్ అయ్యానండి. రైట్ ప్రభు, యాక్చువల్లీ మీరు ఇట్స్ నాట్ ఆర్డినరీ జాబ్ యూ డిడ్. ఎంత మీరు కన్సల్ట్ చేసి చాలా చక్కగా పీపీటీ ప్రిపేర్ చేసి ఇది యూ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్ ప్రభు, వండర్ఫుల్ జాబ్. కానీ ప్రభు మీకు కుదిరినప్పుడు ఐ థింక్ యూ షుడ్, మీకు టైం ఉన్నప్పుడు యూ ఆ 15 to 22 చాప్టర్ చదవండి ప్రభు. వీ కెన్ అంటే ఓన్లీ నాట్ ఓన్లీ ద మీనింగ్స్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ ద శ్లోకాస్ బట్ ఆల్సో రీడ్ ద పర్పట్. యూ విల్ అండర్స్టాండ్ ద ఇన్ డీటెయిల్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ అనేది యూ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఈ భాగవతం అనేది మనకు ఎన్నో వేల ఏళ్లుగా వస్తుంది, అవన్నీ సంస్కృతంలోనే ఉన్నవి. మన శ్రీలా ప్రభుపాదుల లాంటి వారి యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని వేదాలన్నిటినీ మన కామన్ పబ్లిక్ కి హీ మేడ్ ఇట్ అవైలబుల్ ప్రభు. వి మేడ్ ఇట్ అవైలబుల్. మిగతా అంటే నో అఫెన్స్ ఇంటెండెడ్ టువర్డ్స్ ఎనీ సాంప్రదాయ, బట్ దట్స్ వాట్ శ్రీలా ప్రభుపాద్స్ గ్రేట్నెస్ ఇస్. అన్ని వేదాలన్నీ సంస్కృతం లాంగ్వేజ్ లో ఉంటే ఈ మేడ్ ఇట్ పబ్లిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి, అందరికి అందుబాటులో ఉండాలని హీ డిడ్ ఏ మామూలు ఇది కాదు ప్రభు, మామూలు యాక్టివిటీ కాదు, హీ డిడ్ ఇట్. అవునవును. సో దట్స్ వాట్ వి ఓ ఎ లాట్ టు శ్రీలా ప్రభుపాద్. శ్రీలా ప్రభుపాద్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ guru in our parampara where we need to really take blessings of. ఓకే, సో అది చూడండి ప్రభు. ఆ 7 చాప్టర్స్ నిజంగా మీరు కన్సిడర్ గా చెప్పారు, కానీ ఇది మీ గురించే. యూ ట్రై టు రీడ్ ఈవెన్ ద పర్పట్స్ ఆల్సో. యూ విల్ నో మోర్, యూ విల్ రియలీ నో మోర్ యాక్చువల్లీ. ఓకే, అదొకటి. షూర్ అండి. సో లక్ష్మీ నాకు మిగతా మహాజన్స్ కూడా చెప్పండి సార్, నాకు మిగతా మహాజన్స్ కూడా ఒకసారి చదవాలనే కోరిక వచ్చేసింది నేను ఇది చూస్తున్నప్పుడు. సూపర్ ప్రభు, సూపర్. కృష్ణ బ్లెస్సింగ్. నారద మునిది కూడా ఫస్ట్ క్యాంటోలోనే ఉంది. నారద ముని ఏంటి అనేది, నారద ముని గురించి ఇవ్వడం జరిగింది, బ్రహ్మ గురించి ఇవ్వడం జరిగింది, అన్ని మహాజన్. లాస్ట్ వీక్ రాలేకపోయానండి. లాస్ట్ వీక్ రాలేకపోయాను నారద ముని దానికి. నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసి పంపించాం కదా. ఇఫ్ యూ వాంట్ అంటే యూ కెన్ లిజన్ టు దట్ ప్రభు, నాట్ ఎ ప్రాబ్లం. ఆల్రెడీ మన నారద ముని గురించి బ్రీఫ్ గా భగవద్గీతలో చెప్పుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్, he was the son of a maid son in his earlier life. So on the same lines it has been told, but you can read Prabhu. Bhagavatam Prabhu, believe me, మన లైఫ్ టైమ్ లో మనం చదవాలి ప్రభు. మనం we have to finish Bhagavatam at least reading once. నేను యాక్చువల్లీ స్టాక్హోమ్ లో ఉన్నప్పుడు నాకు బాగా మంచి రేట్ లో చదివేవాడిని, కానీ ఒకసారి ఇండియా వచ్చాక నాకు అది తగ్గిపోయింది. నేను ఇప్పుడు 3rd క్యాంటోలో ఉన్నాను. యాక్చువల్లీ నేను మా భాగవతం నేను స్టాక్హోమ్ లో ఉన్నప్పుడు 1st, 2nd క్యాంటో ఫినిష్ చేశాను. ఐ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ యాంపుల్ టైమ్ అట్ దట్ టైమ్.
స్టాక్హోమ్లో ఉన్నప్పుడు. కానీ ఇండియాకి వచ్చాక కొంచెం ఫార్మాలిటీస్ ఇక్కడ కొంచెం పిల్లలు పాప 10th క్లాస్ కదా అని నేను తనతో ఇది కొంచెం అవ్వటము. సో చాలా ఇదైపోయింది. సో ఐ కుడ్ నాట్ కంటిన్యూ. కానీ ప్రస్తుతం 3rd క్యాంటోలో ఉన్నాను నేను ఇన్ డీటెయిల్గా చదవటం. బట్ వీ నీడ్ టు ఎయిమ్ ఆర్ ఆస్పైర్ ఫర్ ఫినిషింగ్ భాగవతం అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం ప్రభు. దట్స్ రియలీ గుడ్, బిలీవ్ మీ. ఎప్పుడైనా అంటే చదివే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది 3 సార్లు అనుకొని వీ నీడ్ టు ఓపెన్ దట్ అండ్ దెన్ షూర్ అండి. ప్రసాద్ ప్రభు, సారీ ప్రభు, మీరు ఏదో చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఆపేసాను మధ్యలో. ప్రసాద్ ప్రభు, ప్రసాద్ ప్రభు వినపడుతుందా? ప్రభు మీరు ఏదో చెప్తున్నారు ప్రభు, నేను మధ్యలో ఆపేసాను. ఐఎమ్ సారీ ప్రభు. రాజేష్ ప్రభు, ఆల్కనీ మొత్తం చేయదు, చెడు చేయదు, అది ఓన్లీ కనపడుతుందా ప్రభు? మంది భక్తులు చెప్పేందుకు నాకు ఐడియా రాలేదు అరే పాపం అని, ఇంకా మేము ఏం చేయలేక అలా గుడ్డు పాపం అది కూడా వచ్చి గుడ్లు సో మేమేమి చేయలేక అప్పుడు మాకు ఐడియా తట్లారే పాపం వచ్చింది కదా అని మేము తరిమేయలేక దాన్ని అలా ఉంచేసాము. నెక్స్ట్ టైం నుంచి ఐ థింక్ వీ విల్ టేక్ కేర్ గోయింగ్ ఫార్వర్డ్. కానీ జనరల్ మా ఇంటికి ఎప్పుడు రాలేదు ఇలాగా. మేము చాలా దగ్గరగా వెళ్ళాం. అది పాపం తల్లి దాని మీద కూర్చొని దగ్గరికి వెళ్ళి అది అసలు ఈవెన్ షీ వాజ్ నాట్ మూవింగ్ ఫ్రమ్ హర్ ఎగ్స్. పిల్లలు కూడా వాళ్ళకి ఏదో కొంచెం సరదాగా ఉన్నది వాళ్ళకి కూడా. సో ఇంకా ప్రభు, ఇది ప్రసాద్ ప్రభు, ఏమైనా బలి మహారాజ్ గురించి మేమైనా పాయింట్లు ఏమైనా మిస్ అవ్వటం కానీ ఏమైనా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి ప్రభు. నాకు అంతగా తెలియదు ప్రభు, నాకు కొద్దిగా మామూలుగా తెలుసు అంతే, బలి చక్రవర్తి గురించి తెలుసు అంతే కానీ నాకు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం ప్రభు. లక్ష్మీ మాతాజీ, మాదేమైనా ఇంకేమైనా ఉంటే చెప్పండి మాతాజీ. మేమైనా యూ వాంటెడ్ టు యాడ్ సమ్ పాయింట్స్. ప్రభుజీ యాడ్ చేసేంత ఇది నాకు లేదు. అండ్ నాకు తెలిసిన మినిమం స్టోరీ ఆయన చాలా ఎక్స్పాన్సివ్ గానే చెప్పారు. సో ఐ థింక్ హీస్ కవర్డ్ ఆల్మోస్ట్ ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్. అంటే నాకు తెలిసిన దానికంటే ఆయన చాలా 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 డీటెయిల్ గా చెప్పారు. అండ్ నేను భాగవతం చదవలేదు ప్రభుజీ. సో దేవుడు దేవుడు తలిస్తే ఆశీర్వాదం ఉంటే ఎప్పటికైనా చదువుదామని మీరు అన్నట్టు అనుకుంటున్నాను. ప్లీజ్ మాతాజీ, యాక్చువల్లీ రియల్లీ ఇట్స్ మనకు యూ విల్ బి నోయింగ్ యాక్చువల్లీ క్రియేషన్ ఎలా జరిగింది, క్రియేషన్ అంటే ఫ్రమ్ ద స్టార్ట్ హౌ ద క్రియేషన్ హస్ హ్యాపెండ్. క్రియేషన్ ఎలా జరిగింది, బ్రహ్మ తర్వాత కుమారాసు, ప్రజాపతిస్, మను అండ్ ఈ హౌ దే క్రియేటెడ్ అనేది చాలా ఐ మీన్ వండర్ఫుల్. అసలు అయితే ఇంత ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ దట్ స్కూళ్ళల్లో ఇవన్నీ ఎందుకు పెట్టలేదా అనేది ఐ స్టిల్ సర్ప్రైజ్. అంటే ఇక్కడ ఏదో హిందూ మతాన్ని మనం ప్రచారం చేస్తున్నట్టు కాదు మాతాజీ. యాక్చువల్లీ ఇట్స్ రియలీ వండర్ఫుల్ స్క్రిప్చర్. యాక్చువల్లీ ఐ డోంట్ నో వై దాన్ని ఒక మతం అనే పేరు పెట్టి ఇలా చేస్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ ఫర్ కంప్లీట్ హ్యుమానిటీ దే షుడ్ నో అనేది ఐ పర్సనలీ ప్రిఫర్. బట్ థింగ్స్ ఆర్ నాట్ దట్ రోజీ అవుట్ దేర్. సో యా, బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదన్నా కరికులం లో యాడ్ చేస్తే బాగుంటుంది మాతాజీ. యాక్చువల్లీ ఈవెన్ వీఆర్ ఆల్సో ఫ్రమ్ ఇస్కాన్ యాజ్ వెల్, వీఆర్ డూయింగ్ అవర్ బిట్ వాట్ ఎవర్ వే వీ కెన్ push this to the schools as well.
అంటే యూకేలో నేను విన్నది ఏంటంటే ఇస్కాన్ హెస్ యాడెడ్ అస్ సిలబస్. అంటే ఇస్కాన్ అంటే ఇస్కాన్ ఫాలో అయ్యేది మన భగవద్గీత, భాగవతం. సో అవి కూడా బై డిఫాల్ట్ వాళ్ళకి అంటే యూకేలో యాడ్ చేసినప్పుడు వీఆర్ ఇండియాలో మనం యాడ్ చేయలేకపోవడం అనేది బాగా సిగ్గుపడాల్సిన విషయం. అదే విషయం ఏంటంటే అక్కడ ఏంటంటే రిలీజియస్ ఇది ఐ డోంట్ నో. ఇక్కడ ఏంటంటే ఇదే మాతాజీ చాలా ఐ డోంట్ నో, ఇది చాలా వెరీ డిఫికల్ట్ కంపోజ్. అంటే లార్జెస్ట్ డెమోక్రసీ అవటం వల్ల ఇది ఒక డిసడ్వాంటేజ్ కూడా. అంటే పీపుల్ అది ఇమ్మీడియట్ గా ఒక మతం రంగు పూయటం ఇది చేయటం అనేది. అండ్ ఇన్ఫాక్ట్ అలా రావడానికి కూడా ఉన్నారులేండి మాతాజీ. మన ఇప్పుడు పీపుల్ కూడా హిందూ మతంలో కూడా దేర్ ఆర్ పీపుల్ అలాంటి ఇంప్రెషన్ కలిగించే వాళ్ళు ఉన్నారు మాతాజీ. గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ డ్రివన్ అండ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. అంతేగాని నిజంగా మనుషుల కోసం చేసేది ఉంటే మనకి ఇంత గొడవ ఉండేది కాదు. హ్యూమానిటీ అరే అదే మంచి జరగాలి, అందరికి మంచి జరగాలి అనే థాట్ కంటే నాకు ఓటు బ్యాలెన్స్ పెరిగిందా, నాకు ఇది పెరిగిందా. సో అది మాతాజీ. సో నెక్స్ట్ వీక్ ఐ థింక్ లక్ష్మీ మాతాజీ, ఐ థింక్ ఇట్స్ యువర్ టర్న్ ఐ బిలీవ్. Yeah, now he has, I mean, Mana Prasad Prabhuji has raised the bar. I don't know. I will just do little bit what I can do. And sorry, Rajesh Prabhu has raised the bar. Sorry, and నేను చాలా లిమిటెడ్ అండి. అంటే I will try to be concise again. మీరు ఉన్నారు కదా యాడ్ చేయడానికి. So whatever I can present to the best of my abilities. రాజేష్ ప్రభు మామూలుగా ఇచ్చేయలేదు. రాజేష్ ప్రభు మీరు అసలు స్టాండర్డ్ పెంచేశారు ప్రభు. అట్లేం లేదండి. వెరీ వెరీ నైస్ ప్రభు. అందుకని మీరు తక్కువ టైంలో ఇంత చేశారంటే గ్రేటే ప్రభు. కానీ టేక్ సమ్ టైమ్ అవుట్ ప్రభు. బట్ అట్లీస్ట్ ఈ బలి మహారాజ్ గురించి దోస్ వాట్ ఆర్ ద 7 చాప్టర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 15 to 22. ఈవెన్ మీరు 15 to 22 అనుకుంటున్నారు కానీ ఆ 15th కూడా బిగినింగ్ ఎలా అయిందో మళ్ళీ ఫస్ట్ 14 చాప్టర్ చదివితే మీకు బిగినింగ్ వస్తుంది. ఎనీవే సిన్స్ యూ డోంట్ హావ్ దట్ టైమ్ యూ కెన్ అట్లీస్ట్ గో త్రూ ఇన్ డీటెయిల్ బిట్వీన్ 15 to 20 seconds విచ్ యూ ఆల్రెడీ టోల్డ్. సో ట్రై టు సీ ఇన్ డీటెయిల్ చదవండి. అండ్ ట్రాన్స్లేషన్ తో పాటు పర్పట్ కూడా చదవండి. దట్ వుడ్ బి మోర్ యూస్ఫుల్. యాక్చువల్ గా నాకు ప్రెజెంటేషన్ స్కిల్స్ లేవండి యాక్చువల్ గా. సో నేను ఎప్పుడు చేయలేదు ఎక్కువ ఇంత ప్రెజెంటేషన్స్ ఇవన్నీ. సో బికాస్ మై కూర్చొని ఇంత ఓపిక ఎప్పుడు చేయలేదు. కృష్ణుడే బలం ఇచ్చాడు నాకు, శక్తి ఇచ్చాడు అనుకుంటున్నాను. అంటే నాకు అసలు అనిపించలేదు మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ లేవు అంటున్నారు, మీరు చెప్తున్నారు కానీ మాకైతే అనిపించలేదు. అది మేబీ అదే అంటున్నారు కదా కృష్ణ రిప్రజెంటేటివ్ మీరు. ఓకే లక్ష్మీ మాత మీది ఏంటి నెక్స్ట్ వీక్? ఏ మహాజన్ గురించి చెప్తున్నారు? భీష్మదేవ్ అండి. భీష్మదేవ్ ఒక్కొక్కళ్ళు మా దిగ్గజాలు. ఎనీవే సో వి విల్ బి అదేదో 16 కళ్ళతో ఎదురు చూస్తుంటాం మాతాజీ. సో వీఆర్ రెడీ ఫర్ యువర్. మహేష్ ప్రభు మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వట్లేదండి, వినయ్ ప్రభు వీళ్ళంతా. నేను కనుక్కోవాలి ప్రభు. వినయ్ ప్రభుతో మాట్లాడలేదు. ఐ నీడ్ టు చెక్ అబౌట్ దేర్ హెల్త్ స్టేటస్. నేను మాట్లాడతాను. దే విల్ జాయిన్, డోంట్ వరీ, ఐ విల్ ఎన్షూర్ దే ఆర్ జాయినింగ్. సో నేను మాట్లాడతాను. So let's start this Narsimha Aarti. Let us close this with Narsimha Aarti. ఈ రోజు రాజేష్ ప్రభు పాడగలరేమో అడుగుదామా? ప్రభుజీ లక్ష్మీ మాతాజీ డిమాండ్ చేశారు. సో will you please do the honors? నాకు పాటలు రావండి ప్లీజ్ దయచేసి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఆగండి. ఇవాళ వద్దండి, నేను కాకపోతే ఒక రోజు చేస్తానండి, మాటిస్తాను లక్ష్మీ మాతాజీ. అయ్యో నేను ఊరికే అన్నానండి, జస్ట్ యూనో అంటే అందరికి అవకాశం వస్తుంది కదా నేర్చుకుంటామని, అంతే, ఇంకేం లేదు. నేను అంతా నాకు మాతాజీ అడిగారు. సో మాతాజీకి వేద్దాం. మాతాజీ మీరు పాడండి లేకపోతే. అయ్యో నేనా? సర్లేండి, లెట్ మీ గివ్ ఇట్ ఎ ట్రై. నన్ను క్షమించండి ఏమైనా తప్పులు జరిగితే. అయ్యో నో ప్రాబ్లం మాతాజీ, ప్లీజ్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను అక్కడ మాతాజీ. స్క్రీన్ షేర్ కనపడుతుందా మాతాజీ? ఎస్ ప్రభుజీ కనిపిస్తుంది. నాకు తెలుగు చదవడం రాదు కానీ నేను కొంచెం ఐడియా ఉందండి నాకు నరసింహ ఆర్తి. సో ఐ కెన్ గెస్ అండ్ సింగ్. లెట్ మీ ట్రై. షూర్ మాతాజీ, ప్లీజ్. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, हिरण्यकाशीपूर्वक्षः शिलटङ्कानखालाये, इतो नरसिंहा परतो नरसिंहा, इतो नरसिंहा परतो नरसिंहा, यत्
यत्तो यत्तो यामि ततो नरसिंह बहिर्नरसिंह हृदये नरसिंह नरसिंहमदीं शरणं प्रपद्ये तव करकमलवरे नखा अद्भुत शृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंह देव जय नरसिंह देव जय नरसिंह देव जय नरसिंह देव जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद निताई बोल हरि बोल हरि बोल हरि बोल निताई बोल हरि बोल। भक्त विघ्न नट श्री नरसिंह भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। जय ओम विष्णुपाद परम हंस परिव्रजकाचार्य श्रीलोत्तर हिज डिवाइन ग्रेस एसी भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य श्रीलोत्तर हिज डिवाइन ग्रेस भक्ति सिद्धांत सरस्वती ठाकुर गोस्वामी श्रीला वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। प्रेम से बोलो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। ओम श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ राधा कुंड श्याम कुंड गिरि गोवर्धन धाम की जय। नवदीप धाम की जय। पुरुषोत्तम क्षेत्र वृंदावन धाम की जय। पुण्य क्षेत्र पुरुषोत्तम क्षेत्र पूरी धाम की जय। पुण्य क्षेत्र वृंदावन धाम की जय। गंगे मैया की जय। यमुने मैया की जय। भक्ति देवी की जय। कलियुग पावन तुलसी महारानी की जय। हरिनाम संकीर्तन यज्ञ की जय। ट्रांसेंडेंटल बुक डिस्ट्रीब्यूशन की जय। ट्रांसेंडेंटल प्रसादम डिस्ट्रीब्यूशन की जय। All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to Guru and Gauranga. Vancha kalpatarubhyascha kripa sindubhya evacha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare. Jai Shri Krishna. Hare Krishna Prabhu. Thanks Hare for Krishna. joining the call, Prabhu. Lakshmi Mataji, let's all the best for next week's session. Let's catch. Okay, Prabhu. Thank Lakshmi you. Mati, all the best for next week's session, and all the best. Thank you, Prabhuji. Thank you. Hare Krishna. Hare Krishna. Hare Krishna Prasad Prabhu. Hare Krishna Mahesh Prabhu. Yeah, Hare Krishna. Hare Krishna Maya Prasad Prabhu. Hare Krishna. Hare Krishna.